హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంది నరేష్ పుంజయ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకు ఎపిసోడ్ లో వచ్చేసి నిన్న ఆల్రెడీ దెయ్యం టాస్క్ అయిపోయింది. ఆ దెయ్యం టాస్క్ లో తనుజ గెలిచింది. దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది ఈ రోజు. అంటే ఎవరికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి దాని గురించి వీళ్ళ టీం వచ్చేసి తనుజ, రాము, తర్వాత ఇమాన్యుల్, తర్వాత గౌరవ్ దాని గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉంది ఆ గ్రీన్ కార్డ్. ఆల్రెడీ ఫస్ట్ ఛాలెంజ్ కూడా వాళ్ళే గెలిచారు కాబట్టి ఇది సెకండ్ ఛాలెంజ్ లో వీళ్ళు గెలిచారు కాబట్టి మళ్ళీ ఎవరికి ఇవ్వాలని చిన్న డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ డిస్కషన్ లింక్ అయి ఉంటుంది. ఎవరు ఎవరు ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే మామూలుగా ఓటింగ్ టైప్ పెట్టుకుందామా అని చెప్పి, అంటే మామూలుగా నాకు కావాలని గౌరవం అంటాడు. అట్లా కాదు అని చెప్పేసి మామూలుగా ఎట్లా క్లోజ్ చేస్తారంటే ఓటింగ్ ప్రకారం పోదాం. తర్వాత అంటే నేను రిస్క్ లో ఉన్నా, నేను అంటే ఆల్రెడీ అందులో ఏంటి నామినేషన్ లో ఉన్నా, నాకు కొంచెం ఇదైంది అంటే అందరం రిస్క్ లో ఉన్నాం, అది కాదు అని చెప్పేస్తే ఓటింగ్ టైప్ అని చెప్పేస్తే ఓకే అన్నారు. ఓకే అన్నారు, పాయింట్ టు పాయింట్ డిస్కషన్ ఉంటే సేవ్. గౌరవ్ ఓటింగ్ ఓటింగ్ పెడదామా అంటే తనుజ కూడా ఓటింగ్ టైప్ ఓకే అన్నట్టు తలూపిద్ది. రాముని అడుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుల్ తీసుకున్నాడు కాబట్టి గ్రీన్ కార్డ్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి డిస్కషన్ ఆల్రెడీ. అయితే ఇక్కడ మాత్రం ఇమాన్యుల్ ఏం మాట్లాడు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే మాత్రం మాట్లాడు. ఫస్ట్ గ్రీన్ కార్డు ఉంది ఇమాన్యుల్ దగ్గరనే, సెకండ్ గేమ్ తనుజ గెలిచింది. ఇక్కడ నాకు కావాలి అని అడగడు, ఎందుకు అడగడో తెలియదు అది. నేను మళ్ళీ నెక్స్ట్ ఈ విషయం గురించి చెప్తాను. ఇక్కడ ఓటింగ్ అని చెప్పేస్తే తనుజ తల ఊపిద్ది. ఓటింగ్ ఎవరు అంటే మనవాడు రాము క్లారిటీ చెప్పేస్తాడు. నేను నా ఓటు తనుజకి, అంటే ఎందుకు వై అని అంటే నాకు ఆమెకు సపోర్ట్ చేయాలని ఉంది అని చెప్పేసి అంటాడు. ఓకే అని చెప్పేసి ఓకే చేస్తారు, ఆమెకి ఓకే చెప్పేస్తారు. ఇప్పుడు గౌరవ దృష్టిలో ఏముంటది, గౌరవ దృష్టిలో ఫస్ట్ గేమ్ ఇమాన్యుల్ గెలిచిండు అంటే ఆ కాన్వర్జేషన్ కూడా అట్లే ఉంటది. ఫస్ట్ ఇమాన్యుల్ గెలిచిండు, ఇమాన్యుల్ తీసుకున్నాడు. సెకండ్ తనుజ గెలిచింది, తనుజ తీసుకుంది. థర్డ్ ఇట్లా వరుసగా అని చెప్పేసి నెక్స్ట్ నాకు, తర్వాత రాముకు అని చెప్పేసి అన్నట్టు ఆ టైప్ పోయింది కాన్వర్జేషన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీనికి లింక్ నేను చెప్తా, తర్వాత ఏమైంది అనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ వచ్చేసి మన తనుజకు ఇచ్చేస్తారు గ్రీన్ కార్డు. అంటే ఈ రౌండ్ లో ఆమె సేఫ్ అన్నమాట. ఏది ఓన్లీ సేఫ్ ఫర్, ఈ మాట వినాలి. ఈ మాట ఎందుకు వినాలంటే ఓన్లీ సేఫ్ అయ్యేది రెబల్స్ నుంచి, హౌస్మెంట్స్ ఓటింగ్స్ నుంచి కాదు అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మాత్రం ఈ డైలాగ్ రాలేదు తనుజకి, తర్వాత వస్తుంది. అందుకే నేను చెప్తున్నా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. నాకైతే ఈ రోజు గౌరవ్ చాలా బాగా అనిపించిండు, ఎందుకంటే ఈ ఓన్లీ ఇంత ఈ రోజు చర్చించడానికి ఏమీ లేవు. హాస్పిటల్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్ని నార్మల్ గా జరిగాయి. ఇక డిస్కషన్ చేసుకోవాల్సింది ఇది ఒక్క పాయింట్. ఎందుకంటే వీళ్ళు గ్రీన్ కార్డ్ ఎవరెవరు తీసుకోవాలని చెప్పేటప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడారు, నెక్స్ట్ రౌండ్ లో వేరే రకంగా ఉంటాయి మాటలు. మళ్ళీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫోన్ కాల్ వస్తుంది. తర్వాత ఫోన్ కాల్ వచ్చి సుమన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ కాల్ సుమన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. అంటే బిగ్ బాస్ ఓకే, మీరు విజయవంతంగా 2 రౌండ్స్ పూర్తి చేసారు, సక్సెస్ అయ్యారు, దానికి అభినందనలు, శుభాకాంక్షలు అని చెప్తాడు. దానికి ఓకే, థ్యాంక్ యూ బిగ్ బాస్. అంటే ఈ విషయాన్ని ఇద్దరితో మీ సీక్రెట్ టాస్క్ కానీ మీరు రెబల్స్, అంటే మీ సీక్రెట్ టాస్క్ అయిపోయింది, మీరు రెబల్స్ ఇక నుంచి రెబల్స్ కాదు, మీరు నార్మలే అయిపోతారు. ఈ విషయాన్ని వెళ్ళి దివ్యకి చెప్పు. కానీ మళ్ళీ ఈ విషయాన్ని మీరు ఈ టాస్క్ మొత్తం గేమ్ ఛాలెంజర్ క్యాప్టెన్సీ టాస్క్ జరిగేంత వరకు ఎవరితో డిస్కషన్ చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పేసి పంపిస్తాడు. మనోడు కూడా, సుమన్ కూడా వచ్చేసి శాస్టీ చెప్తాడు. చాలా బాగా అంటే అసలు సుమన్ అన్న చెప్తాంటే ఆ హృదయమే ఉంటుంది, మంచిగా చక్కగా అట్టిపండు నోట్లో పెట్టినట్టు చెప్తాడు. చాలా ఎక్కడ మక్కి అక్కడ ఏముందో ఇక్కడ అదే. ఎట్లా బిగ్ బాస్ ఎట్లా చెప్పిందో అట్లా చెప్తాడు. అంటే జస్ట్ ఫన్ గా అని చెప్తాడు, అది చెప్పేస్తాడు. ఆ విషయం అక్కడికి అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తుంది ఫోన్. అంటే మనకి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయిన ప్రకారం గ్యాప్ లో ఏం జరిగిందో మనకి తెలియదు. మళ్ళీ ఫోన్ వస్తే ఇమ్ము లిఫ్ట్ చేస్తాడు. ఇమ్ము లిఫ్ట్ చేసి రీతుకి ఇవ్వమంటాడు బిగ్ బాస్. అయితే ఇక్కడ రీతుకి, ఇక్కడ మీరు ఇక నుంచి మీరే కొత్త రెబల్, మీకు చిన్న టాస్క్, సీక్రెట్ టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ పూర్తి చేస్తే ఇంకో టాస్క్ ఇస్తాను. కాకపోతే ఈ టాస్క్ గురించి ఎక్కడా రివీల్ చేయొద్దు. ఒకవేళ రివీల్ చేస్తే మాత్రం, ఒకవేళ రివీల్ చేసినా, ఒకవేళ మీరు టాస్క్ చేసేటప్పుడు ఎవరికైనా దొరికినా
వాళ్ళు మీ పేరు చెప్పిన మీరు రెబల్ అని చెప్పేసి మీరు ఈ టాస్క్ నుంచి అంటే క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ నుంచి కంప్లీట్ గా ఎలిమినేషన్ అయిపోతారు, ఇది గుర్తు పెట్టుకోండి రీతు అని చెప్పేసి పంపారు. ఓకే బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈమెకి ఇచ్చిన టాస్క్ ఎవరితోటైనా గొడవ పెట్టుకోవాలి, అది సీరియస్ గా జోక్ గా కాకుండా సీరియస్ గా గొడవ పెట్టుకుంటే అది ఫస్ట్ టాస్క్ అయిపోయింది. అది బాత్రూమ్ కెమెరా ముందుకు వచ్చేసి చెప్పేయాలి. అయితే చిన్న గౌరవ్ వీళ్ళతో డిస్కషన్ పెడుతుంది కానీ అది పెద్ద పండదు, అది పెద్ద గొడవలాగా అనిపించదు. ఏంటంటే మనం గౌరవ్ తోటి నిన్న బాత్రూమ్ క్లీన్ చేయని చెప్పేసి చెప్తే ఫోర్స్ గా చెప్పినట్టు అనిపించిందని నిఖిల్ ని తీసి మాట్లాడింది. నిఖిల్ తోటన్నా గౌరవ్ తోటన్నా గొడవ పెడదాం అన్నట్టు చూస్తుంది. అంటే ఫోర్స్ అంటే వాళ్ళు అంటారు కదా, నాకు ఫోర్స్ గా చెప్పినట్టు అనిపించింది. నార్మల్ అంటే నేను నార్మల్ గా చెప్పాను బాత్రూమ్ డ్యూటీ, ఆ మూడిట్లో ఏదైనా ఒక డ్యూటీ చేయాల్సిందే కదా, తప్పదు కదా అని చెప్తే లేదు మీరు అట్లా చెప్పినట్టు లేదు, ఫోర్స్ గా టార్గెట్ చేసినట్టు చేసిర్రు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అది సరదాగా అయిపోయింది, అంత పెద్ద గొడవ కాదు. కానీ ఇమాన్యుల్ తోటి అయింది గొడవ, కావాలనే పెట్టుకుంటది. ఇది చెప్పకపోయినా అవసరం లేదు కానీ లైట్ లైట్ గా పాయింట్స్ మామూలుగా చెప్తాను. ఏం టాపిక్ అంటే ఇది కూడా వాస్తవం, అందులో వాస్తవం లేకుండా లేదు, వాస్తవం ఉంది. లైట్ లైట్ కాదు, ఫుల్గా ఉంది. నిన్న కూడా చెప్పేసినాం ఆల్రెడీ. ఏంటంటే ఆల్రెడీ డిస్కషన్ పెట్టుకున్నాం, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఈ ఈ పాయింట్స్ మీద ఎంత స్టాండ్ అయి ఉందో రీతు నెక్స్ట్ తెలుస్తుంది, ఆ విషయం గురించి నెక్స్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది సిల్లీగా గొడవ పెట్టుకుందని కాదు, ఆమె మనుషులుందే గొడవ పెట్టుకుందని అనుకోవాలి. దీనికి నిలబెట్టుకుందా, ఇవి ఇప్పుడు వీళ్ళతో గొడవ పెట్టుకున్న దానికి ఆమె నిలబెట్టుకున్నదా లేదా అనేది కూడా ప్రూఫ్ ఉంటుంది. ఏంటంటే మీరు మాట ఇచ్చుకున్నారు మీ టీంని, మా టీంని ఎవరు ఎలిమినేషన్ చేయొద్దన్నారు, డైరెక్ట్ అందరు కలిసేసి సో మన డెమోన్ నే తీసేసింది. అసలు డెమోన్ ఎట్లా తీసేస్తాం అని చెప్పేస్తారు, మేము ఎక్కడ తీసేసినాం అని చెప్పేస్తే డెమోన్ ని తీసేసిందే ఫస్ట్ స్టార్ట్ చేసిందే నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత అందరికి డౌట్ వచ్చి మిగతా 6 ఓట్లు పడ్డాయి, ఎవరికి పడని ఓట్లు పడ్డాయి, వెన్నుపోటు పడిచిర్రు. పొద్దున ఒక మాట అట్లా సాయంత్రం ఒక మాట మాట్లాడటం, మీరు నాకు మాట ఇచ్చిర్రు తీసేయని అంటే అరే మాకు డౌట్ ఉంది అయినా మళ్ళీ నిన్న చెప్పినట్టే వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఒరిజినల్ గొడవ అనుకుని వాళ్ళు ఒరిజినల్ చెప్తారు. ఏమని రెబల్ తీసేస్తే రెబల్ మేమై ఉంటే మేము మిమ్మల్ని తీసేయమని చెప్పినాం, కాకపోతే ఓటింగ్ ప్రాసెస్ లో జరిగితే మాకు సంబంధం లేదు, ఓటింగ్ లో మాకు ఇతను డౌట్ అని ఉంది కాబట్టి మేము చెప్పినామని చెప్పేసి ఇమాన్యుల్ అని తనుజ గాని వీళ్ళు చెప్తారు. ఇదే పాయింట్ చెప్తారు, సేమ్ యాస్టీజ్ చెప్తారు. ఇక కొద్దిసేపు గట్టిగానే రైతు అసలు అంటే ఇది పెద్ద గొడవ ఏం కాదు, జనరలే, కాకపోతే రీతు కావాలని చేసింది కాబట్టి దీని గురించి చెప్పుకోవాలని అవసరం లేదు. కానీ ఒక పాయింట్ ఉంది, ఇది ఒక ఇందాక చెప్పిన పాయింటే ఉంటది. ఎందుకంటే ఈ పాయింట్ గొడవ పెట్టుకున్న రీజన్ ఒకటి ఉంది, దానికి నేను లింక్ చేసి చెప్తా, నెక్స్ట్ పాయింట్ లో చెప్తా. ఆ గొడవ అయిపోయింది ఎమ్మటే చెప్పేస్తా, ఎవరినో ఒకరిని ఎలిమినేషన్ చేయాలి కదా బాత్రూమ్ కెమెరా దగ్గర చెప్పాలి. ఏమని చెప్పాలి, ఎవరిని ఎలిమినేషన్ చెప్పాలి. ఫస్ట్ గౌరవ్ అని చెప్పింది, 2-3 టైమ్స్ చెప్పింది. కానీ ఎందుకో సడన్ గా మార్చుకుంటది మనసు, మార్చుకొని 1 నిమిషం ఆగండి, 2 minutes ఆగండి బిగ్ బాస్, 2 minutes లో నేను ఎవరినైతే ఎలిమినేషన్ చేయాలనుకుంటా వాళ్ళ పేరు చెప్తా అని చెప్పింది. ఇక్కడ ఇది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నదంటే ఆల్రెడీ గౌరవ్ టీం నుంచి, అంటే గౌరవ్ టీం అంటే ఆరెంజ్ టీం నుంచి నేను ఎవరిని తీయనని చెప్పేసి ఆల్రెడీ నిన్న ఒప్పందం చేసుకుంది రీతు. ఆ ఒప్పందం మీద నిలబడింది. ఇక్కడ 100కి 1000 మార్కులు వేయచ్చు రీతు. నిన్న ఆల్రెడీ డిస్కషన్ డెమోన్ తీసేసినప్పుడు డిస్కషన్ పెట్టుకుంది గొడవ, అది రియల్ గా అది అయిపోయింది, దాంట్లో కలిసిపోయింది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఒకరితో గొడవ పెట్టుకోవాలంటే అదే రీజన్ తోటి ఫేక్ గా గొడవ పెట్టుకుంది టాస్క్ కోసం. కానీ రియల్ గా జరిగిన దాని గురించి ఫేక్ గా గొడవ పెట్టుకుంది, ఒక పాయింట్. కానీ థాట్ ప్రాసెస్ లో ఎవరినో ఒకరిని తీయాలంటే ఆమెకి ఎవరైతే అంటే మామూలుగా వీళ్ళందరూ చెప్పారు కదా, జనరల్ గా డెమోన్ తీసేసింది వీళ్ళే కదా, ఆ ప్రాసెస్ లో ఆమె ఆలోచనలో వెంటనే గౌరవాన్ని తీసేయాలని చెప్పేసి కొంచెం ఆలోచన చేసి గౌరవం అని చెప్పింది. కానీ కొంచెం ఒకేసారి ఆమెకు ఆలోచన వస్తుంది, నేను మాట ఇచ్చా మీ టీం నేను తీయను, మా టీం నువ్వు తీయద్దు, ఎవరు ఒకవేళ రెబల్ అయితే. ఇక్కడ టాప్ 2లోకి వెళ్ళిపోయినా ఏం కాదు, ఇంత నిజాయితీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాం. ఇక్కడ డెమన్ పవన్ రీతు కొన్ని బాండింగ్ విషయాలు తప్ప రీతు అనే అమ్మాయి టాప్ 5 ఉండాల్సిన అమ్మాయి అంతే. అది ఎంత జెన్యున్ గా ఉంటది. ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకో, ఒక రియల్ విషయానికి గొడవ పెట్టుకుంది, ఒక ఫేక్ గా గొడవ పెట్టుకోవాలన్న విషయానికి అదే టాపిక్ గా గొడవ పెట్టుకుంది. కానీ ఆమె చేతిలో ఉన్న ఎలిమినేషన్ వాళ్ళందరూ కలిసి డెమోన్ ని రియల్ గానే తీసేసిండ్రు. అంటే రియల్ గా అంటే వాళ్ళ ఎవరో కాదు ఈ అమ్మాయి కూడా తెలియదుగా, ఒకవేళ నిజమై కూడా ఉండొచ్చు, వాళ్ళే తీసేసి ఉండొచ్చు. ఇంతవరకు ఒకరు ఉన్నారు, వాళ్ళు అయిపోయారు ఏది రెబల్ గా. కానీ వాళ్ళు తీసారో లేదో, వాళ్ళు రెబల్ గా ఉన్నారా లేదా
అనే విషయం కూడా ఈమెకు తెలియకుండా ఓటింగ్ లో అయితే తీసేసింది. ఎట్లయితే ఏంది, నేను అనుకున్న మా టీం ని సపోర్ట్ చేయకుండా ఏ విధంగా ఆయన తీసేసింది అని అది మనసులో పెట్టుకోకుండా గౌరవ్ పేరును తీసేస్తుంది. అంటే తీసేస్తుంది అంటే గౌరవ్ పేరు పెట్టి ఎలిమినేషన్ లో వద్దు, గౌరవ్ పేరు వద్దని చెప్పేసి సాయి పేరు చెప్పింది. ఇక్కడ చాలా నచ్చింది. తన గేమ్ ఎంత జెన్యున్ గా ఉందో ఇక్కడే అర్థమైంది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను రెబల్ గా ఉన్నప్పుడు వాళ్ళని నేను ఎవరిని తీయద్దు, అసలు ఎవరిని తీయద్దు, ఆ టీం నేను ముట్టుకోను అని చెప్పిన అదే మాట ప్రకారం గౌరవ్ని మర్చిపోయి చెప్పింది. మళ్ళీ వెంటనే గౌరవ్ కాదు అని చెప్పి సాయం తీస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో, ఎన్ని పాయింట్లు పెట్టుకుంటారో, అసలు రీతుకు నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. టాప్ 5 పక్కా ఉండాలి. ఇక టాప్ 5 పక్కా ఉంటది. అంతే, ఇంత జెన్యున్ ఉంది కదా ఏ విషయమైనా. పవన్ విషయంలో కూడా తర్వాత జెన్యున్ గా ఉంది. అన్ని విషయాలలో జెన్యున్ గా ఉంది. ఎవరితోటి ఇబ్బంది మనం నిన్న చెప్తాం, మొన్న చెప్పినాం, అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం. అనవసరమైన గొడవలు పెట్టుకోదు, అనవసరంగా నోరు జారదు, ఎప్పుడు కామెడీగానే ఉంటది. ఇమాన్యుల్ కామెడీ చేసిన, ఎందుకంటే చెప్పాలి ఇక్కడ ఒక మంచి ఇంత ఇంత లాజిక్ గా ఆలోచించిన అమ్మాయి గురించి మనం చెప్పకపోతే ఎట్లా తప్పైంది. ఆమె ట్రూ గేమ్ ఆడుతుంది. వేరే ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ కామెడీ చేస్తే నవ్వి జోకులు వేసిన మీద చేసిన తీసుకుంటే అంతా ఉంటుంది. గేమ్ మాత్రం 100% ఇస్తుంది రీజు. ఆ విషయం అయితే చెప్పుకోదగ్గ విషయం. నాకైతే నచ్చింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ విషయం గురించి. ఇక ఇక్కడ టాస్క్ వస్తుంది, ఒక టాస్క్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టాస్క్ రూల్స్ ఏంటంటే ఒక ఇద్దరు పాల్గొనాలి. ఒక టీం నుంచి ఇద్దరు పాల్గొనాలి. సేమ్ నిన్న టైపే ఇద్దరు పాల్గొనాలి. ఆల్రెడీ వీళ్ళు సాయిని తీసేస్తారు కదా, సాయి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చేసి సాయి నిన్ను తీసేస్తానని చెప్పేసి అంటే టాస్క్ వస్తుంది. టాస్క్ వచ్చిన తర్వాత టాస్క్ రూల్స్ చెప్పిన తర్వాత సాయిని తీసేస్తారు, ఎందుకంటే ఆడద్దు కదా. ఇక ఆరెంజ్ టీం నుంచి మనం ఆల్రెడీ రీతు సాయి పేరు చెప్పింది కాబట్టి మన పింక్ టీమా వీళ్ళు పింక్ టీం నుంచి సాయం తీసేస్తారు. ఎవరు సుమన్ శెట్టి ఉన్న తర్వాత దివ్యానే మిగులుతారు ఫైనల్ గా. ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ముగ్గురే ఉన్నారు, ఆల్రెడీ కళ్యాణ్ లేడు. తర్వాత ఇప్పుడు సాయం తీసేస్తే వీళ్ళ అసలు అందరు డౌట్ పెట్టుకున్న దివ్యానా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా దివ్య కాదని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ టీం నుంచి వాళ్ళనే తీసేస్తారా అని చెప్పేసి మళ్ళీ ఒక డౌట్ వచ్చి మళ్ళీ పర్ఫెక్షన్స్ మార్చుకుంటారు. అంటే వేరే వాళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పేసి మార్చుకుంటారు. అది కూడా మంచిదే అయింది. దివ్య సాయం తీయకుండా వేరే వాళ్ళని తీసుకుంటే ఆయన అప్పటికే అయిపోయింది. వీళ్ళని తీసేసిండు, రెబల్ నుంచి తీసేసిండు. ఎవరు కనిపెట్టి చెప్పినా కానీ పెద్ద ఇబ్బంది ఉండకపోయింది. ఓకే, ఆ విషయం. అయితే ఇక్కడ రూల్స్ ఏంటంటే ఒక డ్రమ్ ఇస్తారు, డ్రమ్ లో వాళ్ళకి సంబంధించిన కలర్ ఇస్తాడు. అంటే బ్లూ టీమ్ కి బ్లూ కలర్ వాటర్, పింక్ టీమ్ కి పింక్, అట్లా 3 టీమ్స్ కి 3 కలర్స్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే బకెట్స్ ఇస్తాడు. ఇద్దరు కదా, ఈ డ్రమ్ లో నుంచి పోసిన వాటర్ ఎత్తి త్రో చేయాలంటే విసరాలి. వాళ్ళ అవతల బకెట్ లో చిన్న బకెట్ ఇస్తారు. ఆ చిన్న బకెట్ లో నుంచి పట్టుకొని వాళ్ళు స్టోర్ చేసి ఇక్కడ పోసిన వాళ్ళు పోయి మళ్ళీ అటు పోయి నిల్చోవాలి. గ్యాప్ ఉంటుంది, ఒక 3 meters అట్లా ఉండొచ్చు. మళ్ళీ అటు 3 meters ఉంటుంది. వాళ్ళు వాటర్ మళ్ళీ ఎవరికైతే వాటర్ పోస్తారో ఆ వాటర్ మళ్ళీ ఇక్కడ పోసిన వాళ్ళకి మళ్ళీ ఆ క్యాండిడేట్ అటు పోతే వాళ్ళకి వాటర్ పోయాలి. ఆ పోసిన వాటర్ ఉంటే మళ్ళీ అక్కడ 2 టిన్నులు ఉంటాయి. ఆ టిన్నుల్లో 4 బాల్ ఉంటాయి. 2 టిన్నులలో 2 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ ఆ టిన్స్ కి మార్జిన్ ఉంటుంది, కలర్ రెడ్ కలర్ సమ్ అంటే మెజర్మెంట్ కోసం. ఆ మెజర్మెంట్ కి పైకి రావాలి బాల్స్. ఆ బాల్స్ తీసుకెళ్లి ఒకటి ఇస్తారు, ట్రే టైప్ ఇస్తారు. ఆ 4 బాల్స్ ట్రే టైప్ లో వేసి అంటే మామూలు ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ ఇటు వైపు కలిగిస్తే ఆ ఫ్లాగ్ పైకి వస్తుంది. అది జనరల్ మామూలు గేమ్ లో అంటే గేమ్ ఎక్కువసేపు జరిగింది, కొంచెం కష్టపడాల్సిన గేమే కానీ కొంచెం ఇందులో గొడవలు సంబంధించిన విషయాలు జరగడానికి అయితే ఆస్కారం ఉన్న గేమ్ కాదు. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడేది. ఇందులో సపోర్ట్ చేయడానికి తర్వాత ఫౌల్ గేమ్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇందులో గొడవలు జరిగే అవకాశం లేదు, జరగలేదు కూడా. అంతే, ఇది గేమ్. ఇటు వీళ్ళ టీము దివ్య వచ్చేసి సుమను, వాళ్ళ టీం వచ్చేసి ఎవరెవరు గౌరవంలో ఇమాన్యుల్ ఆడతారు. అంటే ఆల్రెడీ తను ఆడింది ఇమాన్యుల్. రాము మరి ఎందుకో మరి కానీ ఈరోజు మొత్తం గివ్ అప్ ఇచ్చిండు. ఒక 2 పంచులు వేసిండు, అవి అయితే ఫుల్ కామెడీ ఉన్నాయి తప్ప అసలు రాము కనిపించట్లేదు. మరి రాము పద్ధతి అయితే ఇంక వెళ్ళిపోతా అన్నట్టే ఉన్నట్టుంది. ఇక ఈ వారం ఇట్లా ఆడను చేయను అనే దానికి పంపిస్తే బెటర్ ఏమో. మరి జనాలు కోరుకుంటే అదే జరిగింది. ఎందుకంటే ప్రతి దాంట్లో గివ్ అప్ చేస్తాడు. చెప్తే దాని గురించి కూడా చెప్తా.
ఓకే, ఇది గేమ్ గురించి చెప్తాం. ఇక్కడ వచ్చేసి రీతు ఉన్న భరణి ఆడిరు. సూపర్ గా ఆడింది అయితే ఇమాన్యుయల్, తర్వాత గౌరవ్ సూపర్ ఆడిర్రు. అంటే వాళ్ళు త్రో ఎట్లా చేస్తే బకెట్ లో పడతాయి, ఆ బకెట్ లో మళ్ళీ అటు పోయినాక త్రో ఎట్లా చేస్తే బకెట్ లో పడతాయి అని చెప్పేసి వీళ్ళకంటే వీళ్ళ ఆఫ్ బకెట్స్ కూడా రాకముందే, అంటే బ్లూ టీమ్ వాళ్ళ భరణి వాళ్ళే వచ్చినాయిలే కానీ ఇక దివ్యాదున్న సుమంత్ అసలు పైకి కూడా రాలేదు, హాఫ్ బకెట్ కూడా రాలేదు. వీళ్ళు ఈ లోపే 2 బకెట్స్ నింపేసేసి మన ఇమాన్యుల్ సూపర్ ఆడిండు, గౌరవ్ సూపర్ ఆడిండు. ఒక్కరే సూపర్ ఆడిండు అని చెప్పడానికి లేదు. త్రో ఇద్దరు బాగా చేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ ఒకరు త్రో చేయాలి, తర్వాత వీళ్ళు ఇంకొకరు మళ్ళీ త్రో చేయాలి కాబట్టి 100% వాళ్ళు గేమ్ 100% ఇచ్చారు. అదే కదా గేమ్. 100% ఇచ్చారు ఆ గేమ్. బాగా ఆడారు ఇద్దరు వాళ్ళు. ఇందులో వచ్చేసి ఇమాన్యుల్ తర్వాత వచ్చేసి గౌరవ్ గెలుస్తారు. ఆరెంజ్ టీం విన్ అయింది, ఆరెంజ్ టీం అయితే ఇక్కడ గౌరవ్ గురించి మాట్లాడారు. ఈ టీం వచ్చేసి గౌరవ్ తర్వాత ఇమాన్యుల్ విన్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి అనౌన్స్మెంట్ మళ్ళీ వస్తుంది బిగ్ బాస్. ఇప్పుడు సేఫ్టీ కార్డ్ ఎవరి దగ్గర ఉంచుకుంటారో ఒకసారి మీరు డిసైడ్ చేసుకొని ఒకసారి బిగ్ బాస్ చెప్పండి అని చెప్పొస్తుంది. ఇక్కడ నేను చెప్తాను, ఫస్ట్ లో ఇదే డిస్కషన్. తనుజ దయ్యం టాస్క్ అక్కడ ఛాలెంజ్ లో గెలిచి వచ్చినాక, దయ్యం రూమ్ లో గెలిచి వచ్చినాక తనుజకి ఇచ్చేటప్పుడు ఓటింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మన గౌరవ్ ఓటింగ్ అని చెప్పినప్పుడు రాము ఓటింగ్ ఓకే చెప్తారు. ఓకే చెప్పి ఎవరికి వేస్తారు, తనుజకి వేస్తారు. ఇంకా మన గౌరవ్ ఏమని కాముకుంటాడు. అసలు ఇమాన్యుల్ అప్పుడు ఏం మాట్లాడు, ఇక్కడ మాట్లాడితే ఇమాన్యుల్ మాట్లాడుతుంది, తనుజ మాట్లాడింది. తనుజ ఏమంటదంటే ఇక్కడ నేను ఇమాన్యుల్ కి ఇస్తే గౌరవ్ రిస్క్ లో పడతాడు, గౌరవ్ రిస్క్ లో ఇస్తే ఇమాన్యుల్ రిస్క్ లో పడతాడు, వారిద్దరు రిస్క్ లో పడకుండా నేను ఉంచుకుంటా దాన్ని అన్నట్టు మాట్లాడుతుంది. అని అంటే అట్లెట్లా అని మన ఇమాన్యుల్ అంటాడు. పాయింట్ టు పాయింట్ చెప్పాలి, ఇక్కడ కొంచెం రాసుకున్నాను. అయితే రిస్క్ లో పడతావు అంటే ఆ మాటకి ఇమాన్యుల్ అందుకొని ఏమంటాడంటే, ఇందాక నేను రిస్క్ తీసుకున్నా కదా నేను. అంటే గౌరవ్ ప్రతి రౌండ్ లో, అంటే గౌరవ్ ఇప్పుడు అంటాడు ప్రతి రౌండ్ లో రిస్క్ తీసుకున్నా అంటే నేను 2 రౌండ్ల నుంచి రిస్క్ తీసుకున్నా, మళ్ళీ 3వ రౌండ్ కూడా నేనే రిస్క్ తీసుకోవాలా. ఒక్కటే చెప్తున్నా, మనం టర్న్ గురించి యువర్ టర్న్ అని చెప్తా ఉంటాడు. అంటే నీ టర్న్ వచ్చినప్పుడు నీ టర్న్ లో నువ్వు ఆడినప్పుడు నువ్వు తీసుకున్నావు, నీ టర్న్ లో నువ్వు ఆడినప్పుడు నువ్వు తీసుకున్నావు, ఈ టర్న్ లో నేను తీసుకుంటా. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమంటదంటే తనుజ, ఒక రౌండ్ నువ్వు తీసుకోవాలి, ఒక రౌండ్ నేను తీసుకోవాలి, ఇట్లా పంచుకోవడం కాదు ఇక్కడ. ఎ- ఎవరికి అవసరమో అంటే ఎవరిని తీసేస్తారో అంటే కింద ఎవరికి అవసరమో ఎవరిని తీసేస్తారో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ల మమ్మల్ని తీసేస్తే గేమ్ అయిపోతుంది, మేము స్ట్రాంగ్ ప్లేయర్ మమ్మల్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు ఇమాన్యుల్ తనుజ మాట్లాడు. ఇదే తనుజ ఇంకో దగ్గర ఏమని మాట్లాడింది అంటే ఎవరితో, కళ్యాణ్ ఒక విషయం అడిగితే ఆ విషయం అక్కడ చెప్పని ఇక్కడే చెప్పేస్తాం. కళ్యాణ్ ఏమడిగింది అంటే ఇక్కడ మధ్యలో చెప్పాల్సిన విషయం, కళ్యాణ్ నీకు ఎవరు టఫ్ అనుకుంటున్నావు, నీకు సబ్ గేమ్స్ లో అది ఇది అని చెప్పేస్తే నాకు ఎవరు టఫ్ లేరు, కానీ నాకెవరు టఫ్ లేరు, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పేసి అడిగింది. అంటే దివ్యాన తర్వాత ఇమాన్యుల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఒక కన్వర్జేషన్. దానికి నాకు ఎవరు టఫ్ లేరు, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్తూ నన్ను ఇమాన్యుల్ వద్దు అని చెప్తా ఉంటాడు. నేనేమి ఆడలేనా అని చెప్పేసి ఫస్ట్ గేమ్ ఆడతా అంటే వద్దు అన్నాడు, సెకండ్ గేమ్ కూడా నేనే వెళ్తా, ఇది దయ్యం రూమ్ టాస్క్ కూడా నువ్వు ఆడలేమేమో తనుజ, నేను వెళ్తా అని చెప్పేసి అడుగుతుండు. అంటే నేను ఆడలేదే ఇక్కడి వరకు వచ్చిందా, నేను స్ట్రాంగ్ కాదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండు. ఓకే, ఈ పాయింట్ గుర్తుంది కదా. ఇట్లా అంటే నువ్వు వీళ్ళు అంటే మేము స్ట్రాంగ్ అని చెప్పేసి గౌరవ్ చెప్తా ఉంటారు కదా, అంటే స్ట్రాంగ్ కాబట్టి మమ్మల్ని తీసేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ లో చెప్తాంటే, మీరు స్ట్రాంగ్ అని ఇక్కడ గౌరవ్ చెప్తాను, అక్కడ స్ట్రాంగ్ నువ్వు కాదు అని చెప్పేసి ఇమాన్యుల్ పోయిండని అక్కడ కళ్యాణ్ చెప్తాను. ఎట్లా సింక్ అయితే చెప్పు. అంటే ఇక్కడ ఇప్పుడు గౌరవ్ కాదు, మీరిద్దరు కలిసి గౌరవ్ని కాదంటు, ఇమాన్యుల్ నిన్ను కాదంటు, అంటే ఇమాన్యుల్కి ఇచ్చేస్తావా? మరి ఇందాక రౌండ్ లోనే ఇమాన్యుల్కి ఎందుకు ఇవ్వలేదు ఇది గ్రీన్ కార్డు? ఇవ్వలేదు. ఇక్కడ క్లియర్ గా ఉంటాడు. నాకైతే గౌరవ్ చాలా బాగా నచ్చింది. ఈ రోజు నాకు ఇద్దరే నచ్చింది, ఒకటి రీతు, ఇక్కడ గౌరవ్ చాలా క్లారిటీగా ఉన్నాడు.
ఇందాక ఓటింగ్ అన్నారు కాబట్టి అదే ఓటింగ్ చెప్పండి. మీరిద్దరు ఓటింగ్ కూడా కాదు, మీరిద్దరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి నేను తీసుకుంటా అంటే 2 times ఎట్లా రిస్క్, మేము ఎట్లా రిస్క్ లో తీసుకోవాలి? నేను రెండు రెండు రోజుల నుంచి గేమ్స్ ఆడి నేను 2 రోజుల నుంచి గేమ్స్ ఆడి నేను ఇప్పుడు వచ్చి రిస్క్ తీసుకోవాలా అంటే, మరి నువ్వు తీసుకోవాలంటే మరి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ రౌండ్ లో గేమ్, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో నువ్వు గేమ్ ఆడినావు అంటే వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే నువ్వు గేమ్ ఆడినావు మైండ్. సెకండ్ రౌండ్ లో కూడా మీ మిగతా వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే తనుజ గేమ్ ఆడింది. ఓకేనా? మీరు వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే మీరు గేమ్స్ ఆడతారు. వాళ్ళు ఒప్పుకోకపోతే గేమ్ ముందుకు వెళ్ళరు కదా. వాళ్ళు కూడా మేము కూడా ఆడతా అంటే గేమ్ ఆగిపోయేది కదా. మేము ఆడడం వల్లనే 2 days నుంచి ఆడినా అని ఇమాన్యుల్కి నీకు వాళ్ళు ఛాయిస్ ఇస్తేనే నీకు ఛాయిస్ దొరికింది, లేకుంటే దొరకకపోయేది. ఇప్పుడు ఇమాన్యుల్ మాట్లాడుతున్నాయంటే ఇక్కడ డిసిషన్ కాదు. ఏమంటాడంటే, అయితే ఇమాన్యుల్ ఏమంటాడంటే, ఇప్పుడు నీకు ఇచ్చి మేము రిస్క్ లో ఉండాలా అని చెప్పేసి అంటే, రిస్క్ ఉండమంటావు అంటే సో వాట అంటే సో వాట్ అన్నాడు. సో అయితే రిస్క్ లో ఉండు మరి అని చెప్తే సో వాట అంటే సో వాట్ అంటే రిస్క్ లో ఉన్నామని అని చెప్పేసి అంటాడు. కాకపోతే సో వాట్ అని చెప్పేసి అన్నాడు మనోడు గౌరవ్. క్లారిటీగా ఉన్నాడు. మన రాముని కూడా అడుగుతారు, రాము నీ సంగతి ఏంటంటే ఈ రోజు నాకొద్దు, రేపు నాకు చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు కూడా ఈ రోజు నాకొద్దు, రేపు ఏదైనా టాస్క్ వచ్చినా నాకొద్దు. అప్పుడు తనుజ అంటది, అరే నాకు కావాలని నేను నువ్వేమో వద్దు అంటున్నావు, కావాల్సిన వాళ్ళు ఏమో కొట్టుకుంటాను అని చెప్పేసి అనుకో. వాళ్ళిద్దరు వద్దా అంటే తనుజ తీసుకుందామని తనుజ ఫిక్స్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, నీకు లేదు నాకు లేదు నీకు అన్నట్టు తనుజ ఫీలింగ్ లో ఉంది. అయితే మనోడు ఒకటే అంటాడు, మీరు రిస్క్ లో అంటే అప్పుడు ఒకటో రోజు తీసుకోవడం వేరు, రెండో రోజు తీసుకోవడం వేరు, మూడో రోజు తీసుకోవడం వేరు అని చెప్పేస్తాను. అంటే ఒకటో రోజు తీసుకున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ కాదా? నువ్వు స్ట్రాంగ్ అని నిన్ను తీసేయరా ఏమైనా? సరే రెండో రోజు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినావు, నువ్వు రిస్క్ లో ఉన్నావు, అప్పుడు తీసేయరా? ఒకటో రోజు రెండో రోజు డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ రోజు వేరు, నన్నే తీసేస్తారని చెప్పేసి అంటే గేమ్ అయిపోయే కొద్దీ స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే స్ట్రాంగ్ ప్లేయర్నే తీసేస్తారు. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరినైనా మనస్పర్ధాలో లేకుంటే ఇంకా వేరే విషయమో ఆల్రెడీ రీతి వాళ్ళతో కంబైండ్ అయినావు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని తీయరు. కానీ ఫస్ట్ రోజు వేరు, సెకండ్ రోజు వేరు అనడానికి లేదు. ఫస్ట్ రోజు వేరు. ఎందుకు వేరు? ఫస్ట్ రోజే తీయరు. మరి ఫస్ట్ రోజే నువ్వు గ్రీన్ కార్డ్ తీసుకున్నావు కదా, సెకండ్ రోజులే అంటే రీతు మన తనుజ తీసుకున్నప్పుడు మాత్రం కార్డు, గ్రీన్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆ విషయంలో నువ్వు ఏం మాట్లాడాలి? ఇక్కడ ఆ రోజు లేని రిస్క్, సెకండ్ డే లేని రిస్క్, థర్డ్ గేమ్ లో థర్డ్ ఛాలెంజ్ లో ఎందుకు నీకు రిస్క్ అనిపించింది? అప్పుడు తనుజ దగ్గర ఇదే పాయింట్ గౌరవ్ అడుగుతాడు. అప్పుడు తనుజ దగ్గర ఉంది కార్డు, కానీ అప్పుడు తీసుకోవాలా, నువ్వు రిస్క్ లో ఉన్నావు. కానీ ఇప్పుడు నేను అయితేనంటే నువ్వు రిస్క్ ఏందని చెప్పేసి ఇది పాయింట్ క్లియర్. రాము కూడా ఒకటే అంటాడు, ఆయన మాట ఇచ్చిండు ఆల్రెడీ చెప్తుండే కదా, ఇందాక మీకు ఇచ్చాడు ఆల్రెడీ అంటే రాము క్లారిటీగా ఉన్నాడు. ఇందాక తనుజకి ఎట్లయితే సపోర్ట్ చేస్తా అని సెకండ్ రౌండ్ లో, థర్డ్ రౌండ్ లో అవును కదా మీరు ఇద్దరు వదిలేసేయండి, ఇంకా గౌరవే నాకెట్లాగో వద్దు, గౌరవ్ రౌండ్ లో ఉన్నాడు అంటే టర్న్ లో ఉన్నాడు అన్నట్టు రాము చెప్తుంది. ఇక వద్దబ్బా మీ ఇష్టం మీరు చేసుకోండి, నాకు వద్దు, ఎందుకు ఆడి కూడా వేస్ట్ అన్నట్టు వెళ్ళిపోతా ఉంటాడు. అరే డిస్కషన్ చేయకపోతే ఈయన తెలుగు రాదు కాబట్టి అర్థం చేసుకోవడానికి నిఖిల్ అన్న చెప్పారని నిఖిల్కి చెప్తుంటే తనుజ బాగా నిఖిల్ వచ్చిండా అని చెప్పేసి నిఖిల్కి చెప్తే, సరే ఆయనతో మాట్లాడినాక మమ్మల్ని పిలువ డిసైడ్. అరే ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆయన మాట్లాడుతుండు, ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకొని మాట్లాడొచ్చు కదా. దాన్ని కూడా మాట్లాడి అంటే ఆయన మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళు చేసే ఇది నిఖిల్కి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నిఖిల్ వస్తే మేము వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇక వద్దు అని చెప్పేసి నిఖిల్ని పక్కన పెట్టి ఇది క్లారిటీ మాట్లాడతాం. నేను ఒకటే చెప్తున్నా, మీరు నువ్వు గెలిచి నువ్వు ఆడిన రోజు నువ్వు తీసుకున్నావు, నువ్వు ఆడిన రోజు నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు ఆడిన రోజు థర్డ్ టర్న్ నాది కాబట్టి నేను తీసుకుంటా, నెక్స్ట్ టర్న్ అన్నట్టు మాట్లాడతాడు. ఇది క్లారిటీ ఉన్నాడు. నాకైతే 100% గౌరవ్ అయితే నాకు నచ్చిండు. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇక చిన్న చిన్న డిస్కషన్స్ బాగానే జరుగుతాయి. అంటే డిస్కషన్స్ అంటే గొడవలు కాదు, కానీ ఇమాన్యుల్ తను సంజన గారు డిస్కషన్ చేస్తారు, ఎవరు రెబల్ అయి ఉంటారు ఏంటి సంగతి అని చెప్పేసి. ఎందుకంటే దివ్య వాళ్ళైతే రెబల్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు కళ్యాణ్ వాళ్ళ టీం నుంచి పోయిండు. ఒకవేళ వాళ్ళే అయి ఉంటుంటే సాయం తీసేస్తారు, ఇట్లా తీసేస్తారు చెప్పు, అది కుదరదు. అయితే మాత్రం ఎందుకంటే దివ్య అయితే గౌరవనో లేకుంటే నిన్నో లేకుంటే తనుజనో తీసేస్తుంది, కొడితే పెద్ద చెట్టునే కొడుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటది. ఇలాంటి డిస్కషన్ చాలా జరుగుతుంది. తర్వాత గౌరవ్ నిఖిల్ సేమ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ అని చెప్పినప్పుడు, వాటర్ బాటిల్ అని చెప్పినప్పుడు
పాలు అందులో స్మెల్ వస్తది కానీ దాని విషయంలో ఉరికిండు సుమన్ అన్న. దివ్య దివ్య ఉన్న సుమన్ అన్న సుమన్ అన్న దొంగ అని చెప్పేసి గౌరవ్ అంటాడు. గౌరవ్ ఫస్ట్ నుంచి గౌరవ్ నిఖిల్ పసిగడతారు. ఈ లెటర్ దొరికినప్పుడు కూడా నిఖిల్ పసిగడతాడు. ఆ విషయం సంజన గారికి కూడా చెప్తా ఉంటాడు. ఈ డిస్కషన్స్ అంతా చిన్న చిన్న షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అందరూ ఇదే డిస్కషన్, ఎవరు ఎవరు ఏంటి సంగతి, ఎవరు ఎవరు రెబల్ అని, అంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎట్లా అని చెప్పేసి ప్లాన్, ఎవరు ఎవరు అని చెప్పేసి అంటారు. ఇక్కడ నాకు హైలైట్ నవ్వు వచ్చింది ఏంటంటే భరణి గారిది. నాకు ఈ రోజు నవ్వొచ్చిన విషయాలు రెండు విషయాలు. ఒకటి రాము పంచ్ డైలాగ్ ఒకటి ఒకటి ఉంటది. తర్వాత బర్నీ గారు. అసలు బర్నీ గారిని అయితే నాకు అక్కడ మళ్ళీ ఎవరు చెప్తాడు, దివ్య ఎవరు రెబల్ కే చెప్తా ఉంటాడు. ఆల్రెడీ తెలుసు ఆ రెబల్ అని చెప్పేసి కళ్యాణ్కి తెలుసు. ఎందుకో కళ్యాణ్ మరి తనుజుతో అయితే అసలు కనిపించట్లేదు. 2 రోజులు 3 రోజుల నుంచి చెప్తున్నా అసలు ఆమెతో కనిపించట్లేదు. ఇందాక చెప్పిన కదా ఒక డిస్కషన్ జరిగిందని, ఆ ఒక్క సీన్ లో తప్ప మనకైతే కళ్యాణ్ ఇక్కడ తనుజుతో కనిపించలేదు. మొన్న నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవలో కొంచెం దూరం అయ్యారు కావచ్చు. చూద్దాం దాన్ని రేపు ఎట్లుంటారో మా పెట్టుకుంటారో చూద్దాం. కానీ బర్నీ గారి గురించి చెప్తా. ఇక్కడ బర్నీ గారిది జోక్ ఏంటంటే, వస్తాడు వచ్చి దివ్య ఉన్న కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతుంటే అసలు సంజన గారు రెబలు నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ కిల్ సంజన గారు చేసిర్రు. ఫస్ట్ కిల్ చేసిందని తెలుసు. తర్వాత సెకండ్ కిల్ రాముని అనుకుంటే నిఖిల్ని చేసిర్రు. నిఖిల్ని చేసే వరకు ఆమెకు అర్థం కాలే. పోయి కెమెరాని అడుగుతుంటది, బిగ్ బాస్ నేను రామునే అంటే నిఖిల్ని చేసిర్రు బిగ్ బాస్ అని అడిగితే, లేదమ్మా నీది అయిపోయింది, నీ రెబల్ టైం అయిపోయింది, అందుకే క్యాన్సిల్ చేసిన అని చెప్పేసి ఈయన ఈయన నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు ఆ టైం అయిపోయింది అని చెప్పేసి. ఆ ఈ ఎక్స్ప్రెషన్ దివ్యకి వెళ్ళి కెమెరా పెడితే ఆమె నవ్వదు ఏం లేదు, కానీ లోపల ఎంత నవ్వుకుని ఉంటుందో. ఎందుకంటే రెబల్ ఈమె, అది కళ్యాణ్ కూడా ఎంత నవ్వుకుని ఉంటాడు. రెబల్ దివ్య అని చెప్పి తెలిసే కళ్యాణ్ అక్కడే ఉంటాడు. ఈ విషయాన్ని సంజన రెబల్ అని చెప్పేసి ధరణి వీళ్ళతో చెప్తుంటాడు. అది ఈ సిచ్యువేషన్స్ లో అందులో సంబంధం లేని రాముని తీసుకొచ్చి తర్వాత నిఖిల్ని ఎట్లా ఎగిరగొట్టిండు, రాముని చేస్తే నిఖిల్ ఎగిరిపోయిండంట. అది రెబల్ అని తీసేసిన తర్వాత అది కెమెరాకి పోయి చెప్తే ఓలుగా నవ్వుకున్నామని చెప్పి చెప్తాను. నాకైతే ఇది హైలైట్ షోక్ అనిపించింది. ఒక 10 మినిట్స్ నవ్విన నేను. దీనికి 10 మినిట్స్ నవ్వినా అని నన్ను అడగచ్చు. నవ్విన అది అంతే ఉంది అందులో స్టఫ్. అర్థం చేసుకుంటే చాలా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. సరే అది అయిపోయిన తర్వాత ఇంకో జోక్ జరిగింది. ఇంకో జోక్ ఏంటంటే నిఖిల్ జోక్స్ గురించి చెప్తా, కొన్ని 2-3 జోక్స్ గురించి చెప్తా. నిఖిల్ సుమన్ శెట్టినే రెబల్ అది ఇది అని చెప్పేసి, నువ్వు రెబలు, నేను బయట రెబలు, నువ్వు లోపల రెబలు అది ఇది అని చెప్పేసి వాళ్ళిద్దరు కెమెరాతో మాట్లాడుకుంటే రాము వస్తుంది. రాము వచ్చేసి ఈయన కూడా రెబలు అది అది అటు చూడు అంటే ఇట్లా సీరియస్ చూడు అంటే మామూలు ఒక కామెడీ ఫేస్ తో చూద్దాం అంటే, కామెడీ ఫేస్ అంటే సీరియస్ గా చూడు అంటే సీరియస్ గా చూస్తేనే రెబల్ వేరే రకంగా ఉండద్దా అని చెప్పేసి అని అంటే కెమెరా సుమన్ వైపు తిరిగింది. సుమన్ గారి వైపు తిరిగింది. అంటే నీ వైపు తిరిగింది కాబట్టి కెమెరా నువ్వే రెబల్ అని చెప్పేసి అంటే అనడు, ఒక లుక్ ఇచ్చి రెబల్ అని చెప్పేసి రాముని వీళ్ళిద్దరంటే ఇట్లా ముగ్గలు పట్టుకొని ఓకే సారీ అన్నా అని చెప్తారు. అది చెప్పడానికి రాలే కానీ చూస్తే మంచి కామెడీ వస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏదంటే సారీ అన్నా అంటే నేను రెబల్ నిన్ను వేసేస్తాను. అదెవరితో అంటాడు, ఆల్రెడీ రెబలే ఆయన, ఆల్రెడీ రెబల్ పార్ట్ అయిపోయింది, ఆయన చేసిండు. అదే సుమన్ని సారీ అన్నా అని చెప్పిపోతే ఇంకే ఎంత నవ్వు ఉంటుంది చెప్పు. సరే అది చూడడానికి అయితే బాగుంటుంది, చెప్పడానికైతే అంత రావట్లేదు నవ్వు. సరే ఓకే, అదొక విషయం జరిగింది. ఇంకేం జరిగింది, సరే మిగతా అంత అవసరం లేదు. సెకండ్ టాస్క్ వచ్చేసి మళ్ళీ రీతుకు ఫోన్ వస్తుంది. ఇమాన్యుల్ ఎత్తుతాడు. ఇమాన్యుల్ కదా, రాము ఎత్తుతాడు. రాము ఎత్తి ఇమాన్యుల్ మన రీతుకి చూడండి అంటే రీతుకి ఇస్తుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఆమె సీక్రెట్ టాస్క్ ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో ఎత్తేయాలి. అంటే బెడ్రూమ్ లో ఉంటుంది ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో. సేమ్ యాస్టీస్ రూల్స్, ఎవరికి చెప్పొద్దు, ఎవరు చూడకుండా చేయాలి. అయితే ఈ టాస్క్ చేసింది మనకి చూపెట్టలేదు, మరి మనకి టెలికాస్ట్ కాలేదు. తర్వాత బిగ్ బాస్ కూడా నెక్స్ట్ ఒక మాట అంటాడు, చూద్దాం దాని గురించి కూడా. టాస్క్ ఇచ్చింది అయితే ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో తీసేసి దాచేయాలి.
పోయి బాత్రూమ్ కెమెరా ముందు చెప్పాలి. ఇది టాస్క్. ఆమెకి ఇచ్చుకుంటే నెక్స్ట్ ఏంటంటే రెబల్ ఎవరో చెప్పాలి. నెక్స్ట్ ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఎవరు ఎవరు రెబలు అని చెప్పేసి చెప్పాలి. ఎవరి పాయింట్స్ వాళ్ళు పెడతారు. సేమ్ నిన్నట్లాగే సోఫాలో కూర్చుంటారు. అందరూ ఎవరి పాయింట్స్ వాళ్ళు పెడతారు. ఆ పాయింట్స్ లో గౌరవ్ కొంచెం కొత్తగా పెడతారు. కొత్తగా అంటే ఫస్ట్ రోజు గ్రీన్ కార్డ్ గౌరవ్ కొంచెం కొత్తగా పెడతాడు. ఫస్ట్ రోజు నీ దగ్గరే ఉంది గ్రీన్ కార్డు. సెకండ్ రోజు నువ్వే రెబల్ కాబట్టి తనుజకి ఇచ్చినావు. అంటే తనుజకి ఇచ్చినా గానీ ఏం ప్రాబ్లం లేదన్నట్టు. థర్డ్ రోజు మళ్ళీ రెబల్ అంటే రెబల్ నువ్వే కాబట్టి నీ దగ్గరనే గ్రీన్ కార్డు కోసం నువ్వు కొంచెం అడవుడి అంటే కొంచెం దాని గురించి ట్రై చేసిన ప్రయత్నాలు చేస్తే నీ దగ్గరే గ్రీన్ కార్డు ఉందంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర గ్రీన్ కార్డే నీ దగ్గర ఉంది కాబట్టి నిన్నెట్లా రెబల్ అనుకుంటారు అని చెప్పేసి అందరు అనుకోవాలని చెప్పేసి నువ్వు అనుకున్నావు. అందుకే నువ్వే రెబల్ అని చెప్పేసి గౌరవ పెడతావు. ది బెస్ట్ పాయింట్ అది ఒక్కటి టైపే ఉంది. కొంచెం లాజిక్ అది ఒకటి ఉంది. మిగతా అంటే సిల్లి పాయింట్స్ కొందరు ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఇచ్చిన ఎవరిని ఎవరో చెప్తారు గౌరవ్ గురించి నీ ఎక్స్ప్రెషన్స్ లో తేడా ఉంది అందుకే నువ్వు కావచ్చు అని చెప్పేసి నిఖిల్ పక్క చెప్తాడు. దివ్య రీతు గురించి చెప్తాడు. రీతు గురించి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ రీతు కూడా దాన్ని కొట్టుపడేది. ఇక అందుకే ఆయన బ్లూ టీమే అందుకే కదా మన టీం ఇట్లుంది సర్లే వచ్చి కూర్చో అని చెప్పేస్తాడు. బాగా గెట్ చేసిండు. మరి ఎట్లా గెట్ చేసిండో మనకి తెలియదు. ఓవరాల్ గా ఎక్కువ పాయింట్స్ ఎక్కువ ఓట్స్ వచ్చేసి గౌరవ్ పడితే గ్రీన్ కార్డు ఉన్నా లేకపోయినా కానీ ఓటింగ్ పరంగా పోతే మాత్రం ఎలిమినేషన్ అవ్వాల్సిందే. ఒకవేళ రెబల్ చేసే అవకాశం మాత్రం ఉండదు గ్రీన్ కార్డు ఉంది. ఓకే అది ఈ దాంట్లో ఇతను వెళ్ళిపోతాడు గౌరవ్. మిగతా ఎంతమంది మిగతా సాయి పోయిండు ఆల్రెడీ, తర్వాత నిఖిల్ పోయిండు, తర్వాత గౌరవ్ పోయిండు, తర్వాత సంజనా గారు పోయింది డైరెక్ట్. మిగతా ఆల్రెడీ ఇక్కడ చెప్తాడు బిగ్ బాస్. ఇక్కడ క్యాప్టెన్ అంటే కంటెండర్ గా ఇద్దరు ఎన్నికయ్యారు. వాళ్ళు దివ్య ఉన్న తర్వాత వచ్చేసి మన సుమన్ శెట్టి. వాళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్ బాగా చేశారు. వాళ్ళిద్దరు కంటెండర్ గా ఎన్నికైంది అని చెప్పేసి ఓకే చేస్తారు. అప్పుడు కొంచెం నవ్వుతారు, ఓహో మీరిద్దరా అని చెప్పేసి నవ్వుతారు. మిగతా ఉన్న ఐదుగురు ఎవరెవరు ఉంటారు? రాము, ఎమాన్యుల్, తనుజ, భరణి, రీతు. వీళ్ళ ఐదుగురు. మిగతా వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయారు. వీళ్ళ ఐదుగురులో మీరు ఒక నలుగురే సెలెక్ట్ చేసుకోండి. మీ నలుగురిలో ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారో మీరు నిర్ణయించుకోండి. ఒక డిసిషన్ కి రండి అంటే మాట్లాడుతూ ఉంటారు. డిస్కషన్ ఎంత ఇదిగా ఉంటుందంటే మామూలుగా మాట్లాడతారు ఎవరు అవుదాం ఏంది అది సంగతి. భరణి ఒక పాయింట్ చెప్తారు నాకు నచ్చింది. మీరు ఇద్దరు క్యాప్టెన్ కంటెండర్ అయ్యారు కాబట్టి తనుజనుందో రాము చెప్తారు. మీరు ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురం అవ్వలేదు కాబట్టి మాకు అవకాశం ఏదన్నా ఇవ్వండి. మీరిద్దరు డిసైడ్ చేసుకోండి ఎవరిద్దరు ఉండాలి. నా ఒపీనియన్ అని చెప్పేసి బాగుంది, పాయింట్ బాగుంది, అయిపోయింది. ఇక్కడ రాము అన్నట్టుగా ఓకే నేను ఉండాలి అది ఇది అని చెప్పేసాను. తనుజ ఇక్కడ బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే అరే నువ్వు ఆడాలి, నువ్వు స్టార్ ప్లేయర్వి, నువ్వు పెద్ద ప్లేయర్వి. అలాంటి ప్లేయర్ వచ్చేసి నువ్వు గివ్అప్ వదలొద్దు, నువ్వు ఫైట్ చేయాలి, ఫైట్ చేసి గెలిచి పోరాడాలి. అంతేగాని ప్రతిదానికి గివ్అప్ ఇస్తావు ఎందుకు అసలు నాకు అర్థం కాదు, ఇంత మంచి ప్లేయర్ అన్నట్టు మాట్లాడింది. ఓకే నాకు చాలా బాగా నచ్చింది. అంతే కదా, నువ్వు ఆడకపో, ఆడిన తర్వాత టాస్క్ లో గెలవపో, సపోర్ట్ లేక గెలవపో. ఇక్కడే నేను వద్దు అని అక్కడేమో గ్రీన్ కార్డు ఉందంటే ఫస్ట్ 3 rounds లో ఆయన తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాప్టెన్సీ కంటెండర్ ఆడమే విషయం అని చెప్తే అది అసలు అవసరం లేకపోయినా ఈయన 3 సార్లు గ్రీన్ కార్డు వదిలినా ఈయన ఈయన లేపకపోయినా ఈడికి వచ్చి కంటెండర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కొంచెమైనా ఫైట్ చేయాలి కదా. ఫైట్ చేయకుండా గివ్ అప్ ఇస్తుంది. ఇదే క్వశ్చన్ తనుజ అడిగితే అరే నువ్వు ఫైట్ చేయకుండా ఇట్లా చేస్తున్నావు ఏందని చెప్పేసి అడిగితే మరి ఏం చేయాలక్క, మరి ఫైట్ చేస్తే ఎవరో ఒకరు డ్రాప్ కావాల్సిందేగా, అందుకే డ్రాప్ అయినా అంటే అట్లా కాదురా, ఫైట్ చేయాలంటే మరి నువ్వు డ్రాప్ అవుతావు అంటాడు. రివర్స్ అట్లా ఉంటది మనోడితో. అరే నువ్వు ఫైట్ చేసుకో, నీకు వదిలే, ఫైనల్ గా వదిలే, కానీ నువ్వు ఫైట్ చేసుకుని పాయింట్స్ పెట్టుకొని ఫైట్ చేసుకొని వదిలేరా బాబు అంటే లేదు మరి నువ్వు వదిలేస్తావు అని రివర్స్ ఎత్తి ఇంకా సరే ఇంక ఫైనల్ వదిలేస్తా అంటే నువ్వు వదిలేసుకో అని చెప్పేసి వీళ్ళు పోయి కంటెండర్ గా మీరు నలుగురం ఓకే అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ ఇస్తారు. వీళ్ళు నలుగురు వాళ్ళిద్దరు కలిసి మొత్తం 6. ఇది కంటెండర్స్. రేపు శుక్రవారం రోజు క్యాప్టెన్సీ కంటెండర్, ఈ కంటెండర్స్ కి క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఎవరు క్యాప్టెన్ అవుతారో ఇది చూడాలి. ఇప్పుడు ఇద్దరు అంటే ఉన్న దాంట్లో ఎవరెవరు ఇంతకు ముందు క్యాప్టెన్ అయింది, సుమన్ శెట్టి అయింది, తర్వాత దివ్య అయింది, తర్వాత తనుజ అయింది. అంతేగా తనుజ అయింది.
ఆ, ఇప్పుడు రీతు ఉన్న తర్వాత భరణి, ఆ, ఇమాన్యుల్ ఇమాన్యుల్ కూడా అయ్యింది. రీతు భరణి ఇప్పుడు కొత్త ఒక అవకాశం ఉండే అవకాశం ఇద్దట్లో ఎవరికైతే చూద్దాం. ఇక వీళ్ళు అడుగుతా ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తావా, నాకు సపోర్ట్ చేస్తాను, ఫస్ట్ పోతే నాకు తర్వాత సపోర్ట్ చేస్తావు అని రీతు అందరిని అడుగుతూ ఉంటది. ఎందుకంటే బాగా ట్రై చేస్తాను, గేమ్స్ బాగా ఆడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇంతకంటే ఏం లేదు చెప్పడానికి. గొడవలు, ఫైట్లు, కొట్లాటలు అయితే అసలు ఏం లేవు. అంత జనరల్ గా జరిగింది. అంత కామెడీగా లేదు, అంత సీరియస్ గా లేదు. కొన్ని పంచ్ డైలాగులకే నాకు ఓవరాల్ గా రెండు చెప్పాలనుకుంటున్నా. రాము గివ్ అప్ ఇచ్చేసిండని గేమ్ కనిపించింది నాకైతే. మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అరే నాకు కావాలి గ్రీన్ కార్డ్ అని ఒకసారి ఆయన అడగడం, స్ట్రాంగ్ ప్లేయర్ కాదని అంటుండో, లేకపోతే మొన్న రీతు పెట్టిన పాయింట్ లో సిక్ హోమ్ సిక్ అయిండు అని చెప్పేసి ఆ పాయింట్స్ పెట్టిండు. మరి ఆయన ఎందుకు ఇది అయిపోయిండు కానీ రాము అయితే ఖచ్చితంగా 100% అయితే 100% కాదు, 50% కూడా ఇవ్వట్లేదు. నేను ఉన్నా అని చెప్పేస్తే ఉన్నా. గొడవ అయితే అక్కడ పోయి కూర్చున్నాం, ఫైట్ అయితే అక్కడ పోయి కూర్చున్నాం. గేమ్స్ కూడా ఆడతలేడు. చూద్దాం మరి ఆయన్ని సర్వే చేస్తారా లేకుంటే ఓటింగ్ లో ఎట్లుందో తెలియదు, రేపు తెలుస్తుంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మిగతా వాళ్ళు అయితే పర్ఫార్మెన్స్ ప్రకారం, మిగతా వాళ్ళు ముందు ఎలిమినేషన్ వాళ్ళు అయితే ఏం ఆడలేరు. దానికి ఏం చేయలేం. గేమ్ లో 3 days ఉన్న తర్వాత కూడా ఏం ఆడకపోతే మనం ఏం చేస్తాం? పర్ఫార్మెన్స్ చేయాలి, అక్కడ ఆగి చేయాలి. నాకెందుకు కాదు, గౌరవ్కి ఎందుకు అని చెప్పేసి ఫ్రెండ్షిప్ గేమ్ మనం ఈ బంధాలన్నీ చూస్తూనే ఉన్నాం కదా. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.